ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ భేటీకి హాజరయ్యారు. భారత్, పాకిస్తాన్ పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ భేటీకి హాజరయ్యారు. భారత్, పాకిస్తాన్ పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ తర్వాత పరిస్థితిపై భారత్, పాకిస్తాన్ మధ్య రేపు మధ్యాహ్నం కీలక చర్చలు జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న చర్చలకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? గత 4 రోజులుగా ఇరు దేశాల మధ్య నెలకొన్నటువంటి కాల్పులు, ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇప్పుడు కొంత సరిహద్దుల్లో శాంతియుతమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల నుంచి సంయమనం నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది అని స్పష్టంగా చెప్పిన తర్వాత కొద్దిసేపు అలజడి ఉన్నప్పటికీ గత రాత్రి 12 గంటల తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలి అంటే ముందు DGMO, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయి అధికారులు చర్చలు జరుపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మధ్య హాట్ లైన్ లో ఇరు దేశాలకు సంబంధించిన DGMOలు చర్చలు జరపబోతున్నారు. అయితే గత 4 రోజుల నుంచి చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒత్తిళ్లు, అదే సందర్భంలో పాకిస్తాన్ వైపు నుంచి ఉన్నటువంటి పరిస్థితులు అన్ని ఆధారం చేసుకుని నిన్న మధ్యాహ్నం 3:35 సమయంలో పాకిస్తాన్ DGMO భారత DGMOకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. కొంత కాల్పుల విరమణ పాటిద్దాము, తర్వాత మిగతా అంశాలు చర్చించుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని సద్దుమణిగేలాగా, శాంతియుతమైనటువంటి పరిస్థితులు, సాధారణ పరిస్థితులు ఇరు దేశాల్లో నెలకొనేలాగా, సరిహద్దులన్నింటినీ శాంతింపజేసేలాగా చర్యలు ముమ్మరం చేద్దాము అని చెప్పి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనతో భారత్ కూడా అంగీకరించింది. ఆ మేరకు తొలుత 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించి ఎలాంటి లోటుపాట్లు లేవు అనుకుంటే ఎలాంటి షరతులు లేకుండా ముందస్తు చర్చలకు ముందు గానీ తర్వాత గానీ ఎలాంటి షరతులు లేకుండా ఒప్పందాన్ని అమలు చేయాలని, దాని కొనసాగింపుగానే చర్చలు కూడా జరపాలి అని చెప్పి భారత్ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. దానికి కూడా అంగీకరించినటువంటి పాకిస్తాన్ అంగీకరించడంతో ఇరు దేశాల మధ్య నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం వరకు కాల్పుల విరమణకు సంబంధించినటువంటి లోటుపాట్లు, ఎక్కడెక్కడ ఏ దేశం వైపు నుంచి చిన్న మిస్టేక్స్ జరుగుతూ వచ్చాయి. నిన్న సాయంత్రం 11 గంటల తర్వాత కూడా కొంత పాకిస్తాన్ వైపు నుంచి కదింపు చర్యలు జరిగాయి. పలు భారత నగరాలపైన ప్రయోగాలు చేయటము, డ్రోన్ల ద్వారా బాంబులు జారవిడిచేటువంటి పరిస్థితి తీసుకురావటము, తిరిగి మళ్ళీ అదే డ్రోన్లను వెనక్కి తీసుకెళ్లిపోవటము, ఈ విధంగా కొంత కవ్వింపు చర్యలు, సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపుగా చిన్న ఆయుధాలతో కాల్పులు జరపడం వంటి అనేక అంశాలు చోటు చేసుకున్నాయి. అయితే గత రాత్రి విదేశాంగ శాఖ కార్యదర్శి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వటము, పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపి
ప్రపంచం ముందు పెట్టడంతో పాటుగా ఇకపై కొనసాగితే సైన్యం అందుకు ధీటుగానే బదిలిస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేయడంతో గత ఈ అర్ధరాత్రి నుంచి అంటే తెల్లవారుజామున 12 గంటల సమయం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఘటనలు ఇప్పటి వరకు నమోదు కాలేదు, ఎలాంటి కాల్పుల మోతలు లేని పరిస్థితి తీసుకుంది. సో ఆ నేపథ్యంలో రేపు చర్చలు జరగబోతున్నాయి. చర్చల్లో అనేక అంశాలు చోటు చేసుకుంటాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, తదనంతర పరిణామాలు, ఇకపై చేపట్టాల్సినటువంటి ఆర్మీ పరంగా చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చలు జరగబోతున్నాయి. ధన్యవాదాలు.